నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తీవ్ర తుఫాను నేపథ్యంలో అవసరమైతేనే బయటకు రావాలి। తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వాగులు పంట పొలాలకు చేరిన వరద నీటిని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు। వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి। వాకాడు మండలంలోని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రహదారులు తూపులపాలెం సముద్ర తీరాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। పునరావాస కేంద్రాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు మనుబోలులోని ఉన్నత పాఠశాలలో తలదాచుకున్న బాధితులకు దుప్పట్లు, చాపలు, భోజనాలు, తాగునీటి ఏర్పాట్లు, అవసరమైన వారికి వైద్య సేవలు అందించిన వైద్యులు। ఉధృతంగా ప్రవహిస్తున్న పిన్నేరు వాగు సైదాపురం మండలం తురిమెల్ల ప్రాంతంలో పిన్నేరు వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం, అవస్థలు పడుతున్న ప్రజలు। తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు। భారీ వర్షాల నేపథ్యంలో ఆయన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు। తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి। ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది। ఈ నేపథ్యంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ప్రత్యేక అధికారి అరుణ్ బాబు తదితరులు పర్యటించారు। ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు। వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు, తెగిన కాలువలు వారు పరిశీలించి చర్యలు చేపట్టారు। స్థానిక అధికారులను ఆదేశించారు। ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారిక యంత్రాంగం అంతా పనిచేస్తుందన్నారు। కలెక్టర్ తో పాటు తాము పర్యటిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు। భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు। పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎవరూ బయటకు రావద్దని ఆయన సూచించారు। జిల్లాలో ఎక్కువగా కోస్టల్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది। దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు, స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన అరుణ్ బాబు గారు, మేము అంతా కలిసి తిరుగుతున్నాము। ప్రజలకు ఒకటే మనవి, అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి। అవసరార్థం మాత్రం బయటికి రావాలి। ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్ట్స్ ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి। పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాయత్తమై ఉన్నారు। మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత, దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి। ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో, అదేవిధంగా ఓజిలి, దొరవారి సత్రం, చిట్టమూరు, సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది। ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది। మనకి అంచనా, వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి। సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ల వద్దనే ఉండాలి। అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి। ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు, ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి। మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి। గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది। అదేవిధంగా చెరువులో కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది। అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము। ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనం ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము। మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది। ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది। ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను, ఎస్పీ గారు, అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము।
అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఐడెంటిఫై చేసాం, అవన్నీ కూడా సరిదిద్దుతున్నాం. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. తీవ్ర తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన వాకాడు మండలంలో పర్యటించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. వర్షాల కారణంగా వాకాడు మండలంలోని గంగన్నపాలెం వద్ద దెబ్బతిన్న రహదారులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. అలాగే తూపులపాలెం సముద్రం వద్ద అలలు ఉధృతి అధికారులతో కలిసి పరిశీలించి పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావంతో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. అధికారులు అన్ని చర్యలు చేపట్టారని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలన్నారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని ఆయన వివరించారు. కారణంగా ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించారు. దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ రావడం, నిన్న మన స్పెషల్ కలెక్టర్ ఎందువల్లంటే ఇక్కడ తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ వర్షాలకి ఇవన్నీ కూడా చూడమని చెప్పి మన అరుణ్ బాబు గారిని పంపించారు. ఆయన కూడా నిన్న రావడం, ఈరోజు చిట్టమూరులో మన కలెక్టర్ గారు, అలాగే అరుణ్ బాబు సారు, అలాగే ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తిరగడం, అలాగే మొన్న మా డిఎస్పీ గారు ఆమె కూడా పరిశీలించడం, అలాగే ముఖ్యంగా డిఎస్పీ గారు, అట్లాగే పోలీసు, అలాగే ఎంఆర్ఓలు, అలాగే ఎండిఓలు, ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న చర్యల గురించి అందరూ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మెరైన్ వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క లో వంతెనలో నీళ్లు ప్రవహిస్తుంటే అక్కడ అటు ఇటు మనుషుల్ని పోనీయకుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడే ఈ బాలేటిపాలెంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి మా నాయకుడు మన రమణన్న గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నీళ్లు విపరీతంగా వచ్చే కార్యక్రమం, గిరిజన కాలనీ మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాగే సెక్రటరీకి పిలిచి చెప్పాం, దయచేసి అన్ని క్లీన్ చేయించమని చెప్పాం. అలాగే ఈశాఖ రెడ్డి గారు అక్కడ ఈ కొత్త నోటి పంపిస్తున్నారు అన్ని క్లీన్ చేసేదానికి. దాంతోపాటు మా పురుషయ్య తూములు కూడా ఇస్తానని చెప్పాడు. వెంటనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా అక్కడ ఆదేశించాం. అలాగే మా మధురెడ్డి గారి నాయకత్వంలో మా ప్రసాద్ అన్న గారు, అలాగే మా నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకులు మాకు చెప్పింది ఒకటే, మీరు వెళ్ళి పరామర్శించండి. మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క, మీరు ఏం చేశారు అనేది లెక్క. కాబట్టి ఏ ఊర్లైనా ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు పేదవాళ్ళకి చేయమని చెప్పి మాకు స్పష్టంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా బాబు గారు ఆదేశించారు. దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షంలో కూడా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క బ్యారేజీని పరిశీలించాం, ఇరిగేషన్తో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ కూడా దాదాపు 7 గేట్లు ఎత్తినటువంటి కార్యక్రమం, ఇంకా కానీ ఎక్కువైతే మిగిలిన గేట్లు కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు. అట్లాగే దాని తర్వాత గంగన్నపాలెం వెళ్ళాం. అలాగే మా బీజేపీ నాయకులు మా పురుషోత్తం రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండంగా ఎమ్మెల్యే వెంట నాయకులు మధురెడ్డి, ఉదయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రసాద్, రాయుడు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. మొంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారడంతో కృష్ణపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సైదాపురం మండలంలోని తిరుమెల్ల కలిచేడు మార్గం మధ్యలో ఉన్న పిన్నేరు వాగు ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పిన్నేరు వాగుకు వరద నీరు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత 2 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులో దిగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. పదలకూరు డ్యాగ్ పొడు గుర్తున్నా ఫ్రైడే సంగటి ఆయన లారీ డ్యామ్ నీళ్ళు ఒక లెవెల్ ఆ లెవెల్లో డ్యామ్ నీళ్ళు మరి వాళ్ళనే పెడతారా రాండి రాండి రోడ్డు మన్నాను ఆయన రోడ్ పెట్టి ఇబ్బంది అయితే రెడీగా మామూలు నీళ్ళు పడిపోయిన వార్తలు వస్తూ ఉందా అదే అయిపోయింది అయిపోయా పాపం దాటించి బండికి మంథా తుఫాను కారణంగా అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో భాగంగానే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలులో తుఫాన్ బాధితులకు దుప్పట్లు, చాపలు వంటి వాటిని అందజేశారు. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో మనుబోలు, బద్దివేలు, వెంకన్నపాలెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాలకు చెందిన ప్రజలు తలదాచుకున్నారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు బాధితులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో పునరావాస కేంద్రాల్లో బాధితులకు దుప్పట్లు, చాపలు, భోజనాలు, తాగునీటిని మండల అధికారులు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు కూడా అందించారు. సకాలంలో అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడంతో నష్టాన్ని నివారించే వీలు కలిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక మహేష్, నాయకులు జాకీర్, కాదర్వల్లి, మహేష్ తదితరులు కేంద్రాల్లో ఉన్న వారికి బిస్కెట్లు, పండ్లు, తాగునీటి ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ రోజు మనము సైక్లోన్ కారణంగా ఇక్కడ మనుబోల్ హై స్కూల్లో ఫ్లడ్ డ్యూటీస్ మన మెడికల్ క్యాంప్ చేశారు, అరేంజ్ చేశారు. ఇప్పుడే మధ్యాహ్నం నుంచి ఒక 13 to 14 మెంబర్స్ దాకా మనుబోల్ ఏరియా నుంచి హై స్కూల్లోకి అందరినీ వాటర్ వచ్చిన ఏరియాస్ నుంచి తీసుకొని వచ్చి పెట్టున్నారు. మెడికల్ క్యాంప్ అనేది మా ద్వారా ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశా 24 hours ఉంటారు. సూపర్వైజర్స్ మనకు సూపర్వైజ్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్గా ఉంటారు. ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనకు ఎమర్జెన్సీగా లేదంటే 108 ద్వారా మేము షిఫ్ట్ చేస్తాము. ఇది మన సైక్లోన్ వెళ్ళేంత వరకు పూర్తిగా మనం ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఉండే స్టాఫ్తో, ఉండే మన లీడర్స్తో, ఉండే ప్రజలతో మనం సహాయం తీసుకొని జీజీహెచ్కి షిఫ్ట్ చేయడమో లేదంటే ఇక్కడ ఏరియా హాస్పిటల్ మన
మన ఏపీ మొత్తం ఈ ముంతా తుఫాను యొక్క తీవ్రతను బట్టి మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులమైన మనుబోలు జన సైనికులు, జనసేన నాయకులు అందరం కలిసి ఈ ముంతా తుఫాను యొక్క బాధితులకు లోతట్టు ప్రాంతాలన్నింటినీ మనుబోలు అందరినీ మేము సెర్చింగ్ చేస్తూ కాపాడుతూ వాళ్ళందరినీ సేవలు చేస్తూ వాళ్ళకి ఈరోజు మనుబోలు హై స్కూల్లోకి వాళ్ళందరినీ తరలించడం, అధికారులతో కలిసి తరలించడం జరుగుతుంది. దీనికి మండల నాయకులందరూ అలాగే జనసేన నాయకులు, సైనికులు కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాలైన పాలు, బిస్కెట్లు అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, డిటి ప్రదీప్ కుమార్, ఉప ఎంపీడీఓ గరుడయ్య, వైద్యాధికారి డాక్టర్ మోహసినా సుల్తానా, సిహెచ్ఓ రాజయ్య, శ్రీరయ్య, విఆర్ఓ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంతా తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ మధుసూదన్ రావు తెలిపారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. అవసరమైతేనే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికారిక యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. మనకి గూడూరు రూరల్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనకి ఈదురు గాలులు లేనప్పటికీ ఎక్కువ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయనే భావంతో డిడిఓ మేడం గారు, నేను ఈరోజు ఒక 4 సచివాలయాలు తిరిగి చూడటం జరిగింది. విందూరులో ఎస్టీ కాలనీలోకి నీళ్లు రావడంతో వాళ్ళ 15 మందిని పక్కనే ఉన్న స్కూల్లోకి తరలించడం జరిగింది. వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా తిప్పవరపాడు పరిధిలో టోటల్లో ఉన్నటువంటి ఎస్టీలందరూ కూడా అక్కడ నీళ్లు ఎక్కువ వచ్చున్నాయని భావంతో అక్కడ కడుతున్న సచివాలయం కేంద్రానికి తరలించడం జరిగింది. ఎక్కడైనా సరే మీకు గ్రామ పంచాయతీల్లో ఎక్కడైనా సరే మీకు ఎక్కువ నీళ్లు వచ్చి మీ కాలనీలు కనుక జలమయం అయితే టోల్ ఫ్రీ నెంబరు 9010531244 మా డిప్యూటీ ఎంపీడీఓ గారికి మీకు కాల్ చేసినా లేదా వాట్సాప్లో పెట్టినా కూడా వెంటనే స్పందిస్తాము. మండల పరిషత్ ఆఫీసులో 24 గంటల్లో కూడా డ్యూటీలు వేస్తున్నాము కాబట్టి అందరూ అధికారులు అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాము. అదేవిధంగా రాత్రి కూడా మొత్తం 17 సచివాలయాల్లో సచివాలయ ఎంప్లాయీస్ని కూడా నైట్ డ్యూటీలు కూడా వేస్తున్నాము. ఈరోజు తుఫాను తీరం దాటే సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తున్న భావంతో అందరినీ కూడా సిద్ధంగా ఉండమంటున్నాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధి ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నీలిశెట్టి ఉమాశంకర్, రామకృష్ణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నప్రసాద దాతలుగా నీలిశెట్టి ఉమాశంకర్, వాణి గారు, మరి వారి తమ్ముడు నీలిశెట్టి రామకృష్ణ గారు, వారి సతీమణి కమల కుమారి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి కార్తీక మాసంలో మొదటి వారం వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురాలు కలిసేదాన్ని అన్ని ఇవ్వాలని. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న నారంవారిగూడెం గ్రామంలో
4 కాళ్లతో ఉన్న కోడి పుంజును చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న 4 కాళ్లతో ఉన్న కోడి పుంజు వింత ఆకృతిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పందెం రాయుళ్లు ఈ పుంజును చూసి దాని సామర్థ్యంపై చర్చించుకుంటున్నారు. కొందరు దీన్ని బ్రహ్మంగారి జోష్యంతో పోలుస్తుండగా మరికొందరు దీనిని వింతగా భావిస్తున్నారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. विरामाय नमो मनोरमाय नमः शोभाय नमो विरूपाय नमो वीराय देवताभ्यो नमः ओम सौंदर्य नमः ओम सौम्याय नमः ओम सुगन्धाय नमः ओम सुगन्धाय नमः सुगन्धावत्यै नमः ओम काम గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో వెలసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప మాలాధారణ భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
नामधेयस्य गदादा नामधेयत्याः वैडिपानगोत्रस्य मालिडो नामधेयस्य लक्ष्मी नामधेयत्याः कार्यगोत्रस्य लक्ष्मी नामधेयत्याः पालवल्लीगोत्रस्य रवि नामधेयस्य कामेश्वरी नामधेयत्याः पुत्रै नामधेयस्य अनामहेश्वरी नामधेयत्याः जाह्नवी साई नामधेयस्य श्रीशा नामधेयत्याः चरित्र नामधेयस्य कुष्मिकस्य अग्निगोत्रस्य मुरुगन नामधेयस्य सरोजनन्ना नामधेयत्याः नामधेयस्य जनगलगोत्रस्य दुर्गा प्रसाद नामधेयस्य लीलावती नामधेयत्याः पवनकुमार नामधेयस्य हेमगंगो नामधेयत्याः नागहेमचैत्रिका नामधेयत्याः पालवल्लीगोत्रस्य नागराजस्य सुधीश नामधेयस्य सनातनगोत्रस्य सुरेश नामधेयस्य ज्योत्सना नामधेयत्याः सोमशेखर नामधेयस्य रमणी नामधेयस्य संध्या नामधेयस्य जीवन नामधेयस्य अस्मिता नामधेयत्याः धनुष नामधेयस्य गंधर्व विद्या उपनागना महाबलराक्रमावनः कामान्वहनो गुणः सुंदरानंदनोरगा महानगरकरगः रामनामः सर्वरोगहरणः अभिसेना नागराः सुगरामः कुमारकन्नगारः బంగారు ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,562 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,496 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,19,550 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 154 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర తుఫాను నేపథ్యంలో అవసరమైతేనే బయటకు రావాలి. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వాగులు, పంట పొలాలకు చేరిన వరద నీటిని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు. వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి. వాకాడు మండలంలోని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రహదారులు, తూపులపాలెం సముద్ర తీరాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పునరావాస కేంద్రాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో తలదాచుకున్న బాధితులకు దుప్పట్లు, చాపలు, భోజనాలు, తాగునీటి ఏర్పాట్లు. అవసరమైన వారికి వైద్య సేవలు అందించిన వైద్యులు. ఉధృతంగా ప్రవహిస్తున్న పిన్నేరు వాగు. సైదాపురం మండలం తురిమెల్ల ప్రాంతంలో పిన్నేరు వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం. అవస్థలు పడుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.